నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సామెతను అనేక సందర్భాల్లో కీలక రాజకీయ నేతలు అనుసరిస్తూ పదవులను కాపాడుకోవటం చూస్తూనే ఉంటాం. అలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడున్నారని కోణాల్లో తెలుస్తోంది. కొండా సురేఖను నేడో రేపో మంత్రి పదవి నుంచి పార్టీ నుంచి పంపించేయటం ఖాయమైనప్పటికీ ఇంతకాలం ప్యారలల్ పవర్ సెంటర్ గా ఉన్న భట్టి విక్రమార్క నోరు మెదపటం లేదు. అసలా సంగతే తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొండా కుటుంబం వచ్చి ఏదో విన్నవించుకుంటామని అడిగినా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా భట్టి భయపడుతున్నట్లు సమాచారం. నాకేం సంబంధం లేదన్నా, అధిష్టానంతో తేల్చుకోవాల్సిందేనని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. భట్టి ఇంతకాలం దందాలు చేసి భారీగా వెనకేసుకున్నా అధిష్టానానికి ఫిర్యాదులు అందటం, దానిపై ఢిల్లీ పెద్దలు నిలదీయటంతో ఆయన కంగుతిని సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారానికి రాకముందు, ఆ తర్వాత కొన్ని రోజులు కూడా భట్టి ఒక విలక్షణ నాయకుడిగా ప్రవర్తించారు. ఊరంతటిది ఒక దారైతే ఉలిపి కట్టెది మరో దారి అన్నట్లుగా ఆయన తన తీరును మలుచుకున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర కూడా చేశారు. నేను సైతం సీఎం రేస్ లో ఉన్నానని సందేశం ఇచ్చినప్పటికీ అధిష్టానం పెద్దగా స్పందించలేదు. రేవంత్ రెడ్డికి మాత్రమే సీఎం అయ్యే అవకాశం ఉందని పార్టీ పెద్దలు తేల్చటంతో పాటు సామాజిక వర్గం సమీకరణాలను లెక్కవేసుకుని భట్టికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే తాను సీఎంతో సమానమన్న రేంజ్ లో భట్టి విక్రమార్క ఫీలింగ్ ఉండేది. విడిగా దర్బారులు నిర్వహించేందుకు ప్రయత్నించేవారు. కీలకమైన ఆర్థిక వ్యవహారాలు కావటంతో తన శాఖ పరిధిలోకి వచ్చే అంశాల్లో ఎవరి జోక్యం ఉండకూడదని తేల్చేసేవారు. పైగా భట్టి భార్య, ఆయన కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారారని కాంగ్రెస్ పార్టీలోనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్ లో పార్టీ పెద్దలు నిలదీశారని చెప్పుకుంటున్నారు. పార్టీ పైన, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే చర్యలు, దందాలు వద్దని అధిష్టానం సున్నితంగా మందలించినట్లు వార్తలొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన చేతికి మట్టంటకుండా అధిష్టానం చేత మంత్రాంగం ఆడించారని కూడా ఒక వాదన ప్రచారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సోదరులపై ఆరోపణల వెనక భట్టి ఉన్నారా అన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో కలుగుతున్నాయి. అది ఒక కోణమైతే, సింగరేణి బొగ్గు బ్లాకుల వ్యవహారానికి సంబంధించి భట్టిపై మీడియాలో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఒక కంట కనిపెట్టి ఉంచుతోందని చెప్పుకుంటున్నారు. అనవసరంగా మీడియాతో గొడవలు పెట్టుకున్నారని పార్టీలో ఒక ఫీలింగ్ ఉంది. పైగా రాజకీయ నాయకులు దందాలు చేయటం మామూలు విషయమే అయినా భట్టి కుటుంబం దందాలు పెచ్చుమీరిపోతున్నారని ఒక నివేదిక కూడా ఢిల్లీ చేరిందని అంటున్నారు. దాంతో ఇప్పుడు జాగ్రత్త పడిపోయిన డిప్యూటీ సీఎం కొంతకాలం పాటు తన రాజకీయాలను సుప్త చేతనావస్థలో పెట్టేసి పాలనపై మాత్రం దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. అందుకే కొండా కుటుంబం, చిన్నారెడ్డి వ్యవహారంపై ఎలాంటి స్పందన రావటం లేదని తెలుస్తోంది. నేను పదవి అన్నట్లుగా మాత్రమే ఉంటున్నారట.